హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఇక్కడ చెక్క లవంగాలు అయితే ఆయిల్లో వేసింది. మా పాప చేసిన కర్రీ ఇది. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేస్తుంది. ఇంకా అదే ఆయిల్లో ఇది కొంచెం వేగనిద్దాము. ఇది కొంచెం వేగనిచ్చాక ఎందుకంటే దాదాపుగా పుల్కా తింటున్నాము వారంలో 3 రోజులు. ఇంకా అందుకని ఏదో ఒక కర్రీ అనేది చేస్తూ ఉన్నాము. మేమైతే కర్రీస్ ఉదయం ఒక పూటే తింటాం కదా. ఇంకా పాలకూర ఉడకబెట్టాను, అది మిక్సీ జార్లో వేసి అల్లం జీడిపప్పు అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి టొమాటో పచ్చిమిర్చి అవి మగ్గుతూ ఉండగా టొమాటో వేసింది. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గుతూ ఉండగా ఇంకా ఇది ఇంకొంచెం వేగనివ్వాలి. ఇదిగోండి, టొమాటో వేగుతూ ఉండగానే పాలకూర మిక్సీ వేసి ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మనం ఇందాక ఉల్లిపాయ టొమాటో అన్నీ వేయించుకున్నాం కదా, అది కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకోవాలి. అదే బాండిల్లో నెయ్యి వేసింది. నెయ్యి వేసిన తర్వాత దానిలో మనం ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసింది. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. నేనైతే ఉడకబెట్టి చేస్తాను కానీ టొమాటో అయితే వేయను. ఇంకా అమ్మాయి వేరే స్టైల్లో చేస్తానన్న కదా అని చెయ్యి అన్నాను. ఇంకా ఇందులో మనం టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేగనిచ్చాం కదా, మిక్సీ వేసుకున్నాం. ఈ పేస్ట్ అయితే వేసేసుకుందాము మొత్తం. మొత్తం వేసుకున్నాం కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పాలకూర కూడా మనం మిక్సీ వేసాం కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవాలి దానిలోనే. ఇంకా మొత్తం ఇది కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇదిగోండి, కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇందులోనే పసుపు, కారం, మనం ఇది ఈ విధంగా వేగిన తర్వాత ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి, పన్నీర్ ముక్కలు యాడ్ చేసింది. ఇవైతే వేయించకుండానే ఈ విధంగా యాడ్ చేసింది. ఇది కొంచెం దగ్గర పడ్డాక మనం చపాతీ కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇంక ఇది ఉడుకుతూ ఉంది కదా అని ఇదిగోండి చపాతీ ఆనియన్తో పాలక్